మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించనున్నారు. మూడో విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో రేవంత్ పాల్గొనున్నారు. పూసుగూడెంలో ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత సీతారామ ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు. స్వాతంత్ర వేడుకల అనంతరం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంకు సీఎం రేవంత్ చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వైరాలో జరిగే రైతు రుణమాఫీ సభకు హాజరవుతారు. లబ్ధిదారులైన రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చెక్లను అందిస్తారు. ఆ తర్వాత సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి బేసిన్ నుంచి 63 టీఎంసీల నీటిని విడుదల చేస్తారు. సీఎం పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల పాల్గొంటారు. పార్కింగ్ 2 బయట మేము వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది దట్ ఆల్ స్టాల్ నుంచి వచ్చిన వాళ్ళని పార్కింగ్ 2లో పెట్టుకొని నడిచి వచ్చేస్తాం కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, దిస్ ఇస్ రిగార్డింగ్ పీపుల్ ఇన్ ద స్టాల్ ఫసాడ్ ఏంటి, దాన్ని ఎలా డిజైన్ చేయాలి, డైమెన్షన్స్ ఏంటి, నంబరింగ్ ఏంటి, ఫస్ట్ పాయింట్. రెండోది మెటీరియల్ ఇక్కడ డౌన్ చేస్తారు, చూసుకోండి. నాట్ అవేర్ వ్యాన్లు వస్తాయి కదా, బ్యూటిఫుల్ మంత్. బట్ టుమారో మార్నింగ్ క్రియేషన్ ఆఫ్ ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఖమ్మం నుంచి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, రేపు సీఎం షెడ్యూల్ ఏంటి? ఎందుకంటే ఆగస్ట్ 15th 2 లక్షల రూపాయల రుణమాఫీతో, అంటే టోటల్ గా మొదటి నుంచి చూసుకుంటే 1 లక్ష రూపాయల వరకు ఒక్కసారి అన్నారు, రెండో విడతలో 1 లక్ష అన్నారు. ఇప్పుడేమో 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ చేస్తాం, టోటల్ గా సుమారుగా 31,000 కోట్ల రూపాయల రుణాల్ని మాఫీ చేస్తున్నాం, రేపటితో అయిపోతుంది అంటున్నారు కదా. సో చెక్ల పంపిణీ జరుగుతుంది అంటున్నారు, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? యామిని, రేపు ఖమ్మం జిల్లా మరియు కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అనేది ఉంది. ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి, అంటే ఈ ఖమ్మం మరియు మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాలకు వరప్రసాదం అయినటువంటి సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పంప్ హౌజ్లను ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడు. మొట్టమొదటిసారిగా, అంటే రేపు వాస్తవంగా చాలా బిజీ షెడ్యూల్లో ఉంది. ఆగస్టు 15 జెండా ఆవిష్కరణ కాగానే అక్కడి నుండి 12:50 మనకు ఇక్కడ పూసుగూడెం, అంటే కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో ఉన్నటువంటి పంప్ హౌస్ ను ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత అక్కడనే ఉన్నటువంటి పైలాను ప్రారంభించి గోదావరి తల్లికి, అంటే ఈ యొక్క గోదావరి జలాలు అనేవి ఇటు కృష్ణా జలాలకు కలవడానికి, కాలువకు కలవడానికి వస్తున్నాయి కాబట్టి ఆ గోదావరి జలాలకు పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ప్రెస్ మీట్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, అంటే ఎంత అయింది, ఎంత ఖర్చు వస్తుంది, ఎంత వస్తుంది, ఎన్ని ఎకరాలకు వస్తుంది అనే విషయాలు మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వివరించనున్నారు. ఆయనతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి మరియు ఇరిగేషన్ కు సంబంధించిన మంత్రులు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ మొత్తం పూర్తయిన తర్వాత 1:40 వరకు మనకు డైరెక్ట్ గా అక్కడ హెలికాప్టర్ లో వైరాగిస్తారు. వైరా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ వైరాలో ముఖ్యంగా వైరాలో ప్రోగ్రామ్ ఏంటంటే 2 లక్షల రుణమాఫీ. అంటే మొదటి దఫా 1 లక్ష రూపాయలు, రెండో దఫా 1,50,000, ఇప్పుడు మూడో దఫాలో 2 లక్షల వరకు. అంటే ఎన్నికల్లో 6 గ్యారెంటీల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం రైతులకు రేపటితోటి రుణమాఫీ మొత్తం కూడా పూర్తి చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. చెప్పినట్టు ప్రకారం రేపు ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీ అందుతున్న రైతులందరికీ కూడా ఈ రేపు ఆ యొక్క వేదిక మీద చెక్కులు అందించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి జన సమీకరణలు కావచ్చు, ఈ యొక్క సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా పక్కా ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. వైరా దగ్గర నుండి శాంతినగర్ వద్ద 50 ఎకరాల ఖాళీ స్థలంలో ఈ యొక్క సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాల నుండి కొన్ని లక్షల మందిని జనాన్ని తరలించడానికి పక్కా ప్రణాళిక ఇస్తున్నారు. యామిని. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.